వెల్కమ్ టు కానుక న్యూస్. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ముద్దనూరు మండలం మాధన్నగారిపల్లెలో రైతులతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తెదేపా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి అధికారులతో కలిసి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్ ఈరోజు ఈ మాదన్నగారిపల్లె ఈ యొక్క కాలువ ప్రక్కన వామికొండ కాలువ ప్రక్కన ఎర్రగుంట్ల మండలానికి పోయే కాలువ ప్రక్కన మీటింగ్ ఉద్దేశం వామికొండ సర్వరాయ సాగర్ ప్రాజెక్టు నుండి ఒంటిగారుపల్లి అనే గ్రామానికి సీపేజీ కారణంగా పదే పదే గ్రామ సమస్య వచ్చింది. దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలా, అది కాకుండా కాలువ ద్వారా నీళ్లు పంపిణీ చేసి పెద్దనపాడు కానీ, వలసపల్లె కానీ, తుమ్మలపల్లె కానీ, చిరాజుపల్లె కానీ, దండుపల్లె కానీ, కర్సుగుంటపల్లె, రంగసాయపురము, చిలంకూరుతో సహా నిర్జీతో సహా 10,000 ఎకరాలు పారుదలకు ఏం చేయాలా, రైతులందరినీ కూలంకషంగా మాట్లాడించినాం. కాంట్రాక్టర్ని తోడుకొని వచ్చిన డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చినారు. ఇది వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25% కంటే తక్కువ పని జరిగితే క్యాన్సిల్ చేయాలనేది ఉద్దేశం. కానీ నేను పట్టుబట్టి లేదు, ఎప్పుడో మళ్ళీ కాంట్రాక్టర్లు వచ్చేది, ఇది జరగదని పాత వాళ్ళనే కంటిన్యూ చేసేటట్టుగా గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళకు రైతులు కొందరికి పాపం కొంత అమౌంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ రైతులకు సంబంధించిన 5 మంది, 10 మంది, 20 మంది అందరినీ రైతులు వ్యక్తిగతంగా వచ్చి నన్ను కలవమని చెప్పిన వాళ్ళు కూడా ఇదే రోజు సాయంత్రం రమ్మన్నాను. వాళ్ళకు అమౌంట్ ఇప్పించాల. వాళ్ళకు కొందరికి చీనీ చెట్టు కూడా పెట్టుకున్నారు. కొందరు గతంలో ఒకరికి ఒక రేటు, ఒకరికి ఒక రేటు అట్లా తేడా పెట్టారు. అది కూడా సరిదిద్దాను. చిన్న మొత్తమే అయినా రైతులకు న్యాయం జరగాల, గ్రామస్తులకు న్యాయం జరగాల. ఎందుకు ఇది త్రాగునీరు కూడా సప్లైకి ఇదే కాలువ ఉపయోగపడుతుంది. ఈ నీళ్లు చెరువులకు నీళ్లు లింక్ అవుతాయి. కాలువల ద్వారా డైరెక్ట్ పారుదల ఒకవైపు, చెరువుల ద్వారా మరొక వైపు. ఇన్ని రకాలుగా ఈ బృహత్తర ప్రణాళిక ఉంది కాబట్టి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. గతంలో కలెక్టర్ గారు జితేంద్ర సింగ్ సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా జువారీ ఫ్యాక్టరీలో కొందరు వినవించారు, మాకు వామికొండ వాళ్లకు సీపేజ్ వస్తుంది, మాకు వద్దు ఈ నీళ్ళని. ఈ రైతులు, మిగతా రైతులందరూ నీళ్లు కావాలని, ఇద్దరిని సమన్వయం కోసమే మీటింగ్. దీన్ని కూలంకషంగా చర్చ పెట్టాం. నేను మళ్ళీ ఈ బడ్జెట్ కూడా క్లియర్ చేసేటట్టుగా, కాంట్రాక్టర్లు కూడా బాధపడతారు మా పాత బిల్లు రాలేదని. ఎందుకు పాత బిల్లు రాకుంటే ఏ కాంట్రాక్టరు చేయడు, దేశ సేవ ఎవరు చేయరు. వాళ్ళకు కొంత ప్రాఫిట్ రావాలనేది ఉద్దేశం ఉంటుంది. వాళ్ళకు కూడా మిషనరీకి డబ్బు ఇవ్వాలా, వాళ్ళకు కూడా డీజిల్ పట్టుకోవాలా, వాళ్ళకు డ్రైవర్లకు జీతాలు ఇవ్వాలా, పాటా ఖర్చులు అవసరము. కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అటు కాంట్రాక్టర్లను డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటూ, రైతులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను ఏకం చేయాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్. ఇది 100% సక్సెస్ చేసే బాధ్యత నాది. నేనే జమ్మలమడుగులో చెట్లు నాటేటప్పుడు చెప్పిన, చెట్లు నాటడం అందరి బాధ్యత. ఈ యొక్క జమ్మలమడుగు నియోజకవర్గం దేశంలో 4,000 అసెంబ్లీలు ఉన్నాయి పైగా. అందులో ఇది 4లో ఒకటి కావాలన్న ఉద్దేశం. ఇది ఇండస్ట్రీ పరంగా, ఇరిగేషన్ పరంగా, ఇన్స్టిట్యూషన్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చరు, టూరిజము, వెల్ఫేరు అన్నీ పోటాపోటీగా అయితేనే ఆ రేటుకు వచ్చేది. ఇది 4వసారి నేను కూడా ఎమ్మెల్యేగా గెలవడం. ఈ నియోజకవర్గం ఈ కొత్తగా ఈ యొక్క ముద్దనూరు మండలం పక్కనే ఉండే ఈ ఎర్రగుంట్ల మండలం, ఇది నేను వచ్చినాక 2009, 14 మరియు ఇప్పుడు 3వసారి గెలిచిన ఈ యొక్క మండలానికి సంబంధించిన వాళ్ళకు కూడా అందరికీ నేను వచ్చినాక ఎంత మేలు జరిగిందో మీరే చెక్ చేసుకోవచ్చు. గతం ఏంది, ఈరోజు ఏంది, ఈరోజు మీటింగ్ ఏంది, మీకు ఎందుకు స్వేచ్ఛ కలిగించినాం,
ఎందుకు ఎలా పరిష్కారం 100 డేస్లో పూర్తి చేయమన్నాం. అందరి ముందర వాళ్ళని కమిట్మెంట్ చేయించినా కూడా అంటే రేపు మార్చి 1 నుంచి జూన్ 15వ తేదీలోగా 100% పని అయిపోతుంది. వర్షాకాలం వచ్చే లోపల అందరూ సహకరించమన్నాం. అందరూ సంతృప్తికరంగా మేము సహకరిస్తామన్నారు. ఇది అందరిది పని. చెట్టు నాటడం కూడా అందరిది పని. సమాజంలో అందరం ఒకటే కాబట్టి అందరికీ స్వేచ్ఛ కలిగించినాం. ఇక్కడ రాజకీయాలు సంబంధమే లేదు. ఇది రైతుల యొక్క సమస్య. నాకు ఏ పార్టీ ఉన్నా నాకు సంబంధం లేదు. అందరికీ మేలు చేయాలనే ఉద్దేశం. ఇది మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి. జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులను తిట్టడాన్ని ఏ రకంగా చూస్తారు? అసలు ఆయనకు మతి భ్రమించలేదు. ఆయన మహాముదురు. ఆయన ఎట్లా జైలుకు పోతాడు కాబట్టి ఏదో ఒకటి ఊగదంపుడు ఆల్రెడీ